హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జీవై గేమింగ్. ఈరోజు అయితే మనమైతే మొన్న జరిగిన పీకేఎల్ ఫైనల్లో దబంగ్ దిల్లీ కేసు గెలిచింది కదా. నేను కూడా కబడ్డీ ఆడదాం అనుకున్నాను. అందుకే గూగుల్ ప్లే స్టోర్లో మనమైతే సెర్చ్ చేశాను. ఏమన్నా ఒక గేమ్ అయితే దొరికింది, లేపంగా అట చూద్దాం. ఇది కూడా మేడ్ విత్ యూనిటీయే. ఓకే, ఇక్కడ ఇంకేదో వచ్చింది, స్టీవియో గేమ్స్ అట. ఓకే, ఆడదాం. ఓకే, ఇది గైస్ లేపంగా కబడ్డీ లీగ్ అయితే ఇక్కడ చూద్దాం. ఓకే, క్విక్ మ్యాచ్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్స్ ఉంది. క్విక్ మ్యాచ్ అయితే ఆడదాం. ఇక్కడైతే టీములు చూసుకోవచ్చు, 5-6 ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే చూద్దాం. కింగ్స్ అట, ఇక్కడ కిల్లర్ మర్చెన్ ప్యాంతర్స్ అయితే ఆడదాం. ప్యాంతర్ నాకు తెలిసి జైపూర్ పింక్ ప్యాంతర్స్ అనుకుంటున్నాను. ఓకే, మన టైల్స్ పవర్ హౌస్ హెడ్ అటాక్ టాస్ అయితే వేద్దాం. క్లిక్ చేయాలా? ఓకే, ఏటు పడుతుంది చూద్దాం. ఒక హెడ్ అయితే పడింది, వాళ్ళు అయితే విన్ అయ్యారు. ఓకే, చూద్దాం ఏట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రైట్ వాళ్ళు వస్తారు కదా. నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది ఈ గేమ్ అయితే. ఓకే, లేపంగా చూసుకోవచ్చు. ఇక్కడ 3, 2, 1. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫిన్లే అట, ఆల్రౌండ్ అట. చూద్దాం. మందైతే ఇప్పుడు ట్యాకిల్ చేయాలి. స్టార్ అవుతుంది, అక్కడ క్లిక్ చేస్తే ఓకే మంచి ట్యాకిల్ వచ్చేసారు. వీళ్ళ టీం అయితే సపోర్ట్ ఇవ్వట్లేదు గాయస్ మనకైతే. మనం అక్కడికి వెళ్ళి పెట్టాలి. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. ఇంకో మీద నొక్కుదాం. ఓకే, ఇల్లురా. ఇప్పుడైతే పట్టుకుంటాను నన్ను. ఓకే, ఈజీలో ఒక పాయింట్ అయితే వచ్చింది మనకి. 2 పాయింట్లు వచ్చాయి, అదే 1 పాయింట్. మెహర్ అట. చూద్దాం ఈ నెల ట్యాకిల్ చేద్దాం. ఇక్కడ అందరూ ఓకే. మళ్ళీ ట్యాకిల్ అయితే మళ్ళీ సేమ్ అయితే ఇదే టీం మధ్య వస్తుంది. ఓకే, ఈసారి కూడా పాయింట్ అయితే మనకు వచ్చింది. గ్రాఫిక్స్ అయితే కొద్దిగా పర్లేదు అనిపించుకున్నాయి. ఇక స్కిప్ అండ్ గో కొడదాం. జాస్టిక్ అయితే ఇక కూల్గా ఉంది, నార్మల్గా ఉంది, బాగానే తిరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ ఏది తెలియట్లేదు guys. వచ్చింది. ఓకే, నెక్స్ట్ డైలైన్ ఇతను అయితే వస్తాడు. ఇప్పుడు ఇతన్ని ట్యాకిల్ చేద్దాం. ఓకే, ఒట్టుకరా ఇల్లు. ఇది కదలట్లేదు గైస్ మనలో. ఓకే, ఈసారి కదిలాడు. ఓకే, మంచి ట్యాకిల్. 5 పాయింట్లు మనవే, వాళ్ళవైతే ఇంకా 0. ఓకే, ఈసారి ఎవరు పంపిద్దాం. ఓకే, ఇంక ముగ్గురే ఉన్నారు. ఒకడు ఉన్నాడు, కాసి అటాక్ చేద్దాం. ఓకే, ముట్టిసాం అనుకుంటున్నాను. ఓకే, దాని లైన్ కూడా ముట్టాం. దాన్ని ఏంటంటారో కామెంట్లో చెప్పండి, నాకు తెలీదు. ఓకే, వీళ్ళిద్దరిలో ఈయన కూడా ముట్టాం. ఇక ఆడ రైడ్కి వస్తారు కదా, వచ్చేది ఉందండి. ఓకే, మనమైతే 8 పాయింట్లు, వాళ్ళవైతే 0. ఫస్ట్ నాకు ఉన్నాడు. రారా. ఓకే, గేమ్ అయితే పర్లేదు గాయస్. ఓకే, మళ్ళీ ట్యాక్లు అయితే వేస్తాం. 9 పాయింట్లు, వాళ్ళవైతే 0. ఓకే, ఆల్ అవుట్ అయితే అయిపోయారు వాళ్ళు. ఇక స్కిప్ కొడదాం. ఆల్ అవుట్. హాఫ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓవర్. ఓకే, కంటిన్యూ అయితే నొక్కుతాం. సెకండ్ హాఫ్ అయితే మళ్ళీ స్కోర్ అయితే 0 అయిపోయింది. చూద్దాం ఏంటంటే నాకు అర్థమవుతుంది కదా, పీకేఎల్ లాగా లేదు ఇక్కడ. ఓకే, మళ్ళీ ట్యాక్లు అయితే చేసాం. గైస్ చెప్పండి, కబడ్డీ మీరు ఎంతమంది చూస్తున్నారు, మీకు ఏ టీం ఫేవరెట్ అనేది కామెంట్లో చెప్పండి. ఇక్కడ అజయ్ని పంపిద్దాం, ఆల్రౌండ్ అట. ఓకే, మనం ఊళ్ళు పెంపలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నన్ను ఇప్పుడుతో చూడలేదు. ఓకే, ముట్రా రే ట్యాక్లు అయితే వేస్తారు గైస్. ఓకే, ఫస్ట్ రైట్ పాయింట్ ఓడిపోయాం. ఓకే, రావాలి లూయి. ఓకే, వస్తున్నాడు. మధ్యలో గ్యాప్ ఉంది. ట్యాకిల్ అది సూపర్ ట్యాకిల్. ఇప్పుడు థమ్స్అప్ చూపిస్తున్నాడు వాడైతే. రెఫరీయా? నాకు క్రికెట్ అలవాటు అయిపోయింది. ఓకే, మ్యాక్స్ జువలైన్ అయితే పంపిద్దాం. రైడర్ అట. చూద్దాం ఎంత పెద్ద రైడరు. ఓకే, 2 పాయింట్లు వచ్చాయి. యాస్ 3 పాయింట్లు అయితే వచ్చాయి. అమిత్ అయితే వస్తున్నాడు. ఇక్కడ అటాక్ ట్యాకిల్. గో యాస్ గుడ్ ట్యాకిల్. మనైతే చూసుకోవచ్చు గేమ్ మరీ అంత హై గ్రాఫిక్స్లో లేదు, అలాగనే మరీ పూర్ గ్రాఫిక్స్లో లేదు. కంట్రోల్ కూడా చాలా ఈజీగా ఉంది. బెస్ట్ గేమ్ అయితే కబడ్డీలో నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో. కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇదే అన్నిటికన్నా బెస్ట్ గేమ్. ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. ఇదేం థర్డ్ పార్టీ యాప్ కూడా కాదు. ఓకే, పాయింట్ కూడా వచ్చింది. ఈసారి కూడా ఆల్అౌట్ చేస్తాం. మ్యాచ్ మందిన
ఎస్ గేమ్ ఓవర్ వచ్చింది మందే 21. చాలా బిగ్ మార్జిన్ అనమాట. 11 రైడ్లు, 7 ట్యాక్లు, 2 ఆల్అవుట్లు, ఎక్స్ట్రాలు అయితే 0. ఇక 5 గాయస్ లేపంగా ప్రో కబడ్డీ లీగ్ అయితే ఇక్కడైతే ఓకే టోర్నమెంట్ అయితే నొక్కాను గాయస్. అది అవుతుంది కదా, దాన్ని ఏం చేయాలో కూడా తెలీదు. ఇది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అది అవుద్దా అవదని. ఓకే ఇది గాయస్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ ఓకే మన నచ్చిన టీంలో ఏ ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఓకే నైస్ గేమ్ గాయస్. దీని రివ్యూ అయితే నేనైతే 5కి 3.4 అయితే ఇస్తున్నాను. మీరు అంత ఇస్తారో కామెంట్లో చెప్పండి.